హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇంతకుముందుకు మొన్న పోస్ట్ చేసిన వీడియోలో మీకు మా ఊరి దగ్గర మొత్తం ఏ విధంగా వచ్చింది అనేది మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిన. మీరు చూడవచ్చు, బాగా పెద్ద మొత్తంలో అయితే ఉధృతంగా అయితే పోసింది. మీరు వీడియోలో చూసిరు కదా, ఆ వీడియోలో చూసిన ఏర్ అయితే ఇది అనమాట. ఒకటి మీరు చూడవచ్చు ఏ విధంగా పోతుంది ఏంది అనేది. చాలా పెద్ద మొత్తంలో అయితే వచ్చింది. ఇప్పుడు పర్లేదు, తగ్గింది. రోడ్డు అయితే అక్కడ ఉంది, అక్కడ దాకా అయితే వాటర్ వచ్చినాయి. అక్కడైతే రోడ్డు ఉంది, మన బండి కూడా ఆనే పెట్టేసి అయితే వచ్చినాం. ఆ మోటార్లు అయితే పీకు దానికి మీకు చూపిస్తున్నా. మీరు మోటార్లు కూడా చూడొచ్చు, మొత్తం ఉండు పట్టుకపోయి షెడ్లా మోటార్లు కూడా మొత్తం మట్టి కొట్టుకపోయి ఆ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా మనం ఒక మోటార్ కాడికి అయితే పోతున్నాం అనమాట. మీకు చూపిస్తా, అక్కడికి పోయి కూడా ఒకసారి అయితే చూపిస్తా. ఆల్మోస్ట్ ఆల్ కొంచెం తగ్గింది, మళ్ళా 2 days కొంచెం మంచిగా ఉంది, కానీ మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట వెదర్ అనేది. ఇవాళ వచ్చేసరికి ఒకసారి ఆడికి పోయి అయితే మీకు చూపిస్తే ఏ విధంగా అయింది ఏంది అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు, స్తంభాలన్నీ కూడాను ఇరిగిపోయినాయి. లైన్ తీగలు మీరు చూడవచ్చు, ఈ విధంగా మొత్తం కూడాను అన్ని దుక్కులా పడిపోయినాయి. ట్రాన్స్ఫార్మర్లు కూడా కింద పడిపోయినాయి, స్తంభాల మీద ఉన్నాయి, స్ట్రక్చర్ల మీద ఉన్నాయి, మొత్తం కూడాను కింద అయితే పడిపోయినాయి. ఈ ఏరు ఉధృతికి ఒకసారి మీకు మోటార్ దగ్గర అయితే చూపిస్తాను నేను. పెద్ద పెద్ద గోడలు కూడా కూలిపోయినాయి, స్లాపులు కూడా లేచి తిరగబడ్డాయి. మీరు ఇక్కడ ఒకసారి చూడవచ్చు స్తంభాలు ఏ విధంగా ఇరిగినాయి అనేది. దగ్గర దగ్గర ఒక 50 పూల దానికైతే డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తెప్పించి రోడ్లు ఎమ్మటైతే వేసారు. వాటిని కూడా వర్క్ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇవి స్టార్టర్ బోర్డ్స్ మీరు చూడవచ్చు. ఇది వచ్చేసేమో షెడ్ అనమాట. ఇక్కడ షెడ్ మీరు చూడవచ్చు, కూకటి వేలతోటి పెకలించుకుపోయింది. మొత్తం సైజురాలు ఏ విధంగా తేలినాయి మీరు చూడవచ్చు. షెడ్ స్లాప్ అయితే ఇట్లా తిరగబడ్డది, మోటార్ల మీద పడ్డది. షెడ్లో ఉన్న మోటార్లు బయట పడ్డాయి, వాటి మీదనేమో ఈ షెడ్ స్లాప్ అయితే పడ్డది. ఏరైతే మీరు చూడవచ్చు ఏ మేరకు వస్తుందో. మొన్న మీరు చూసినప్పుడు అయితే చాలా ఎక్కువ మోతాదులు వచ్చింది, నేను బండి పెట్టిన దాకా అయితే వచ్చినాయి. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఏర్ లెవెల్కి అయితే పోతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మోటార్లు ఈ విధంగా అయితే స్లాప్ అయితే మోటార్ల మీద అయితే పడ్డది. ఇప్పుడు వీటిని మనం ఓపెన్ చేసేసి రిమూవ్ అయితే చేసేద్దాం. స్లాబ్ తీయడానికైతే జేసీబీ రావాల్సి ఉంటుంది, అంత హెవీ ఉన్నది అది. మనం తీసిందేమో అక్కడి నుంచి వీడియో. మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇందాక చూపించిన ఏరు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక మన మోటార్లు అన్నీ కూడాను ఈ ఓపెన్ వెల్ అయితే ఏమి ఇబ్బంది లేదు, కానీ మోనో బ్లాక్ మోటార్లు అయితే మొత్తం ఇప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పి మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ వార్నిష్ చేసి ఎక్కించాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ వెల్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు మోనో బ్లాక్ల కంటే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మీకు చూపించిన ఈ 2 మోటార్స్ దగ్గర అయితే ఇది అన్ని మోటార్ల దగ్గర కూడా ఈ విధంగానే 7 గడ్డ చొప్పున ఉన్న మోటార్లు అన్నీ కూడాను. మొత్తానికి అయితే వీడియో ఇది ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రతిసారి ఏరు వచ్చినప్పుడల్లా ఈ విధంగానే అవుతూ ఉంటుంది అనమాట. అంతే, మొత్తానికి వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.